పైసలు తీసుకున్నాడు, పింఛని కొట్టుకున్నాడు. ఎట్లా? బ్యాంకుల 2011 రిటైర్మెంట్ అయితే PLDL కలిపి సార్ అది అప్పుడు 20,000 వచ్చింది పింఛన్ సార్. ఇప్పుడు PLDL కలిపి 44,000 రూపాయలు పింఛన్ వస్తుంది. 45,000 రూపాయలు పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తే అట్లే పెరిగిన పింఛన్ తీసుకుంటలేడు, గదే 20,000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఆ పెరిగింది 24,000 రూపాయలు వాడే ఫోన్ ద్వారా ఫోన్పే గూగుల్ పే చేసుకున్నాడు, ఫోన్ ద్వారా వాడు తీసుకున్నాడు. మనం అనుకోకుండా మా చిన్న బాబు ఇల్లు కడిగేటప్పుడు జారి పడ్డాడు. 6 నెలల కింద జారి పడితే కాలు రిగినప్పుడు మా ఆయన పింఛని మా చిన్నమ్మ కావాలని పోతే బ్యాంకు సార్ ఉండేమన్నంటే ఆయన రేణు పింఛారు ఇయ్యరాదు, ఆయన దొరకరావాలన్నాడు. అంటే అప్పుడు మా చిన్నమ్మ ఉండి సార్ మరి ఎన్ని ఉన్నాయి బ్యాంకుల ఖాతాలు ఎన్ని ఉన్నాయని అడిగింది. అడిగితే అప్పుడు 25,000 అని అన్నాడు. 25,000 అంటే సరే బట్టకత్తామన్నాక మళ్ళీ తెల్లారిపోయేటోళ్ళకు 20,000 ఉన్నాయని చెప్పింది. నేను 25,000 అన్నారు, ఇవాళ 20,000 అన్నారు. అన్నాక సార్ ఇంకా 5,000 ఎట్టిపోయినా అని మా చిన్నమ్మ అడిగితే అప్పుడు బ్యాంకు వాళ్ళు పలానా వాళ్ళు నీ ఫోన్పే ద్వారా ఇట్లా పైసలు తీసుకుంటున్నారు అన్నాక అయితే మరి వాళ్ళు ఏం కథ అని అడిగేటప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే దీకొండ తిరుపతి మరి ఎన్ని రోజులు తీసుకుంటే పెరిగిన పింఛన్ మొత్తం ఆయన తీసుకుంటున్నా చెప్పి బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు తనకు తెలియకుండా తన ఫోన్పే క్రియేట్ చేసిందంట. ఫోన్పే క్రియేట్ చేసింది. ప్రతి సంవత్సరం జియా అనే ఇవ్వాలి, జియా లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా బ్యాంక్లో, ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఆయన ఉన్న 20,000 రూపాయలు వాడి తీసుకోపోడు, నెలకు 24,000 రూపాయలు వాడి తీసుకోడు. మా నాన్నకి 20,000 ఉంచుతుండు, అలా 20,000 పచ్చకడకలు 20,000 ఉంచుతుండు. 24,000 రూపాయలు పింఛను వాడు ఫోన్పే ద్వారా తీసుకుంటుంది. ప్రతి నెల ఫోన్పే ద్వారా 24,000 రూపాయలు తీసుకుంటుంది. అట్లా దగ్గర 15 లక్షల రూపాయలు తీసుకుంటాడు. మరి ఇప్పుడు అడిగితే ఏమంటున్నాడు? పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే అగిస్తాను ఈ చుల్లేసి చేసి ఇంకా మళ్ళీ ఇంకా వాడే మేము ఏం చేసుకుంటూ తీసుకోవాలి. పోలీసు వాళ్ళు ఏమంటారు మీకు కేసు ఏమంటే చేస్తాం మీరేందా అంటే సార్ మరి కేసు ఏదైనా అన్నాం సార్ అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఏమంటారు అంటే సార్ మాకు పైసలు స్టార్ట్ చేయండి కేసు వద్దనంటే పిలిపిస్తామన్నాడు. పిలిపించులేసి చేసింది వాడు అసలు ఏం పని చేస్తాడు? ఆయన కాంట్రాక్ట్ బేసిక్గా స్వీపర్గా పనిచేస్తాడు. వేరే ఏదో ఇంతకుముందు సారకపురం అన్నాడు, ఒకసారి ఏమో మెడిపిల్ అన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఎత్తున్నాయి? ఇప్పుడు ఈయన మన గోల్డ్ స్కూల్ ఎత్తున్నాను. ఏం డ్యూటీ ఎత్తుండు? అటెండర్ స్వీపర్గా అదే కాంట్రాక్ట్ బేసిక్. ఆయన పేరు దీకొండ తిరుపతి. అంటే మీకు చుట్టం లేకపోతే ఏమవుతాడు? సరే అదే ఆడకట్టు ఇంటి ముంగట్టే సార్ ఇల్లు.